ట్యూబ్ లైట్ కాకపోకుండా దీపాలే పెట్టండి. ఆ దీపం జ్యోతిలోనే లోపలిగా పైన అలా వాడుకోండి సార్. ఎక్కువ మంది వెళ్ళకుండా ముందు మన వెళ్తాడండి పొలం మన వెళ్ళవద్దు పనవద్దు దినేష్ గారు साक्षात देवं दर्शयामि तदरे फलनवे चिंसनर्तमेव आमृतद कर्पूर निरंतर ब्रह्मेश्वर लक्ष्मी राष्ट्रवारे समस्त सन्मंगलानि ओम नमः कन्याकुमारी मी तन्नो दुर्गे प्रचोदयात् सुगंधमयमंत्रवशं समर्पयामि प्रदर्श नमस्कारं समर्पयामि मंत्रवशं समर्पयामि प्रदर्श नमस्कारं समर्पयामि अनुग्रह सिद्धिरस्तु మీరు ఎంపీ గారు కొన్ని నిమ్మకాయ ఇవ్వండి. శ్రీచక్రం దగ్గర కూర్చుని వద్దురండి, తెంపకండి, దండ తెంపాలండి. శ్రీయం పరమేశ్వరి దక్షిణ చేసిన టైంలోనే పార్టీదేవి ఎప్పుడు ఆ యొక్క బాడీని విశ్వసుడు శివరాన్ని చేస్తారు. నోటింగ్ అట్లా ఈ బుక్లు పడ్డాయి, ఇక్కడ బుక్ పడ్డది విశ్వేసం ఇక్కడ బొగ్గ భాగం పడింది. 108 భాగాల్లో యువ భాగం అంటే అష్టాదశ పీఠాలు కదా, 18 అష్టాదశ పీఠాలు వేరు, ఈ పీఠాలు వేరు. 108 పీఠాలు. 108 పీఠాలు ఫస్ట్ టైం తెలుసు. రాత్రి శ్రీరామూర్తి గారు అక్కడ చేసుకున్నాం మధ్యలో ఆపేదా గుళ్ళో బాగోదు. పైనుంచి 4 లైన్లు వస్తాయి సార్. 3 లైన్ ఒకటి సార్, 20 రూపాయలు ఒకటి, 50 రూపాయలు ఒకటి, 100 రూపాయలు ఒకటి సార్. ఇలా వస్తాయి సార్.
కళ్యాణం రాత్రికి మండపంలో జరుగుతుంది సార్. ఇలా వెళ్దాం, ఇలా వెళ్దాం రండి మరి అక్కడ గోదావరి ఘాట్లు ఇలా తిరిగి వెళ్ళిపోవడం సార్. ఈ లైన్లో ఇలా వస్తాయి సార్. ఏదో బాబు ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా లోపలికి వస్తాయి. మొత్తం 4 లైన్లు ఇలా వస్తాయి. ఇలా వచ్చి లోపలికి వచ్చేసి ఇలా దర్శనం అయ్యాక ఇలా బయటకు వస్తారు సార్. ఇది బయటకు వెళ్ళి కాదు సార్. ఇక్కడ అన్నదానం అది ఉంటుంది సార్. ప్రసాద దర్శనం అది ఉంటుంది సార్. ఇలా బయటకు దారి పెట్టాను. మమ్మీ డాడీ గుర్తొచ్చేస్తున్నాను. శివరాత్రికైనా అచ్చులు అటు ఇటువంటి మధ్యలో గ్యాప్ ఇవ్వండి. అన్నా ఏమనుకో జనగనక వస్తు వాహన ఫలసిద్ధిరస్తు ఉన్నత అధికార కటాక్షత ఫలసిద్ధిరస్తు రాజకీయ వ్యవహారము అనుకూలిత ఫలసిద్ధిరస్తు సుఖీ భవ అనుగ్రహ సిద్ధిరస్తు పునర్దర్శన ప్రాప్తిరస్తు ప్రతిష్టతి సంపూర్ణ ఆరోగ్య ఫలసిద్ధిరస్తు. అది కూడా ఇచ్చాను అది కూడా పర్లేదు. అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా? చేస్తాం సార్. ఎక్కడ ఇచ్చాం సార్, వాయిస్ కూడా పెట్టాం సార్. ఆటోలకి ఎక్కడ ఇచ్చాం సార్. కోరుకుండా గోకవరం సీతానగరం ఇంకా మనకి విలేజెస్ నుంచి ఎక్కువ వస్తారు సార్. ఆ విలేజెస్ అన్నీ కూడా పంపించాం సార్. మా పాపది ఫంక్షన్ ఉందండి. రాజు కాకలి కళ్యాణ మండపం ఉంది ఇక్కడ. రావులపాలెం నుంచి మా అక్క అండి. తీసుకెళ్ళండి.
ప్రోగ్రామ్ రాయండి. పెళ్లి నిర్మల గారి పేరు మీద. థ్యాంక్ యూ. ఘాట్లకి ఏంటి తోసేస్తున్నారు అంటున్నారా? మిమ్మల్ని ఎవరైనా తోయగలరా? మిమ్మల్ని ఎలా తప్పించారు? ఇక్కడ ప్రతి శివరాత్రికి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు రేవులకు చేరుకుని ఇక్కడ పుణ్యస్నానాన్ని ఆశ్రయించి ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలోని అలాగే ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో కూడా భక్తులు బారులు తీరి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీగా ఏర్పాట్లు దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ శివరాత్రి మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఎంపీ భరత్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భారీగా జనం వస్తారు, వేలాది సంఖ్యలో జనం వస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రాజమండ్రికి గోదావరిలో పుణ్యస్నానాలు ఆశ్రయించడానికి వస్తుంటారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మహాశివరాత్రి రాజమహేంద్రవరం నగరము ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా సాంస్కృతిక రాజధాని. గోదావరి నదీ తీరము రాజమండ్రి మహానగరం మీద నుంచి వెళ్తుంది. సో ఇక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ గోదావరి స్నానం ఆచరించి మరి ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధి చెందిన కోట్లింగాలు టెంపుల్కి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ యొక్క టెంపుల్లోనే. ఇప్పుడే పంతులు గారు కూడా చెప్తున్నారు, రావణ బ్రహ్మ వచ్చి ఈ యొక్క కోటి లింగాల్ని ప్రతిష్ఠ చేసి మరి ఇక్కడే ప్రతిష్ఠ చేశారని, అదేవిధంగా బ్రహ్మ విష్ణువులు వచ్చి ఇక్కడ విగ్రహాన్ని కూడా శివపార్వతుల యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేశారని, మరి ఇంత ఘన చరిత్ర ఉన్న ఈ టెంపుల్ని మరి ప్రజలందరూ కూడా వచ్చి దర్శనం మరి వనవాసం టైంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని మరి ముందుకు వెళ్ళారని కూడా చెప్తా ఉన్నారు. పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యతని, ఈ యొక్క మహిమగల పరమశివుణ్ణి వచ్చి దర్శనం చేసుకోమని కోరుతూ, మరి అంతేకాకుండా మనం కూడా కొంచెం తగ్గినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క లైన్లో మనకి దర్శనం చేసుకోమని కోరుతున్నాము. అంతేకాకుండా మనం గోదావరి స్నానము ఆచరించిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం స్నానం చేసుకుని ఈ యొక్క కరోనా గైడ్లైన్స్ని ఫాలో కామని చెప్పి ఇప్పుడు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఇక్కడ కానీ పుష్కర ఘాట్లో కానీ కోట్లింగాల ఘాట్లో కానీ మొత్తం ఎక్కువ మంది భక్తులు వేలాదిగా వస్తుంటారు. నీరు మట్టం ఎట్లా ఉంది? వారికి స్నాన గదులు ఎలా ఉన్నాయి? లేడీస్కి ఇబ్బంది కలగకుండా ఎలాంటి? అదేనండి, ఇప్పుడు మనము ఇక్కడ షవర్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే పెద్దవాళ్ళు కానీ లేకపోతే పిల్లలు కానీ గోదావరి నదిలోకి డైరెక్ట్గా వెళ్లకుండా డైరెక్ట్గా గోదావరి నదిని తీసుకొచ్చి షవర్స్ని కూడా ఏర్పాటు చేశాము. ఈ యొక్క సదుపాయాన్ని కూడా ఉపయోగించుకుంటూ మరి ఇప్పుడు స్నానాలు ఘట్టాలు కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు వెళ్ళి పరిశీలించడం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా కోట్లింగాలు టెంపుల్ ఒకటి, ఉమా మార్కండేశ్వర స్వామి టెంపుల్, ఈ రెండు ప్రాంతాలు కూడా చాలా చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి ఇప్పుడు అధికారులతో అందరితో కూడా సమీక్ష చేస్తాము. అంతేకాకుండా మనకి ప్రధానంగా రాజమహేంద్రవరానికి 5-6 టెంపుల్స్ ఉన్నాయి. ప్రధానంగా వాళ్ళు డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో కూడా రివ్యూ పెట్టి ఏ రకాలు ఏర్పాట్లు చేస్తున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకుని ప్రజలకి, భక్తులకి ఏ రకమైన కార్యాచరణ కూడా తీసుకుంటారు. ఇది శివరాత్రికి సంబంధించి వేలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ రాజమండ్రి పుష్కర ఘాట్ కానీ కోట్లింగాల ఘాట్ కానీ అలాగే కోట్లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అలాగే ఉమా మార్కండేయ స్వామి ఆలయ ప్రాంగణంలో కూడా ఏర్పాట్లు నమస్కారం. ఖాదీ విలేజ్ అందరినీ రప్పించి సార్ మీటింగ్ పెడుతున్నారండి. అదే క్లబ్ ఏదో ఉందట కదండి, నన్ను రమ్మని చెప్పారండి. లోన్ల గురించి వెళ్ళండి.
ఏమా ఎట్లా శానిటేషన్ బాగుంటుంది అని అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. మన వెహికల్స్ వచ్చాక ఇంకా నేను పని సార్, కొంచెం పని పడుతున్నాయి సార్, వర్కర్స్ ఇంకా వెహికల్ సెట్ కాలేదా? 950 వచ్చినాయి సార్, ఇంకా 30 రావాలని వచ్చింది, ఇంకా వర్కర్స్కి అలవాటు అవ్వట్లేదు సార్. ఎట్లాగా అందరూ ఇవన్నీ ఏంటంటే మాకు రాబోయే ఎలక్షన్స్ లో చూపించేస్తాయి. అంటే ఒక 1 month లో వీళ్ళకి అలవాటు ట్రైనింగ్ చేస్తున్నాను సార్, అంటే వీళ్ళకి పాత పద్ధతి అలవాటు అయిపోయి ఇంకా దీనికి అలవాటు. ఏంటి పై పైన న్యూస్లు ఏంటి? హాట్ వాటర్ న్యూస్లు ఏంటి? ఎక్కడ చూసినా మీ క్వశ్చన్లు వినబడుతున్నాయి. ఆయన సరిపోతాడు. బాంబు ఎలాగ వేస్తున్నారు ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ప్యాన్ చేస్తారు. తెలుగు విద్యార్థులు తీసుకురావడం పంపించండి. ఎంత 423 లేదండి, మనకి జిల్లాలో 20 మంది ఉన్నారండి. 423 మంది ఉన్నారండి జిల్లా ఉంది. మొత్తం 20,000 మంది అండి. అందులో తెలుగు వాళ్ళు మాట్లాడారు. యుక్రెయిన్ లోనా 25,000 మంది. 20,000 మంది ఉన్నారు మొత్తం దేశవ్యాప్తంగా. అందులో 25% 453 మంది. సార్ ఇక్కడ మెడిసిన్ చేయాలంటే ₹1 కోటి పైగా అవుతుంది. అక్కడైతే ₹1,00,000 దాకా అయిపోద్దంట. హై స్కూల్ ₹1,00,000 అసలు తక్కువ అంటే బాగా మన ఇండస్ట్రీగా డొనేషన్ లేదండి ఇక్కడ. ఓకే, రండి రండి. చెప్పండి అంతే కదా. స్మార్ట్ సిటీ చైర్మన్ గారు మాట్లాడారు. ఓకే సార్. ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా అధికారులు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ను, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు ఏ రకంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆ అంశాలపైన ఇన్స్పెక్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా గోదావరి నదీ తీరము రాజమహేంద్రవరం నగరానికి మరి ఎంతోమంది, వేలాది మంది భక్తులు, ప్రజలందరూ కూడా వచ్చి గోదావరి స్నానం ఆచరించి ఎంతో ప్రసిద్ధి చెందిన కోటిలింగాల ఘాట్ దగ్గరికి రావడము, మరి అదేవిధంగా స్నానం ఆచరించిన తర్వాత మహాశివుణ్ణి దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యొక్క దేవాలయంలో ఈ కోటిలింగాలని కూడా రావణ బ్రహ్మ ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా గర్భగుడిలో ఉన్న మహాశివుడు, పార్వతీదేవి విగ్రహాలని బ్రహ్మ విష్ణువులు ప్రతిష్ఠించారని మరి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రగాఢ విశ్వాసము, నమ్మకము ఉంది. మరి కార్పొరేషన్ అధికారులు కూడా ఈ యొక్క ఏర్పాట్లని అన్నీ కూడా మరి షవర్స్ని కృత్రిమంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పెద్దవారు, పిల్లలు వీళ్ళందరూ కూడా గోదావరి నదిలో డైరెక్ట్గా దిగకుండా గోదావరి నీరునే షవర్స్ కింద ఏర్పాటు చేయడం, ప్రతి ఘాట్స్లోనూ కోట్లింగాల ఘాటు, ఉమా మార్కండేశ్వర స్వామి ఘాటు, అదేవిధంగా విఐపి ఘాట్స్, ఈ అన్ని ఘాట్స్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికి కూడా ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా మరి కార్యాచరణ తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఒక్కటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గోదావరి నదిలో ఎవరైతే గవర్నమెంట్ సూచించిన గైడ్లైన్స్ ప్రకారంగానే అది దాటి బ్యారికేడ్స్ కూడా కడతామో, అది దాటి ఎవరిని కూడా వెళ్ళొద్దని చెప్పేసి కూడా మరి కోరుతున్నాము. మనకి ఏ రకమైన అవాంఛనీయమైన ఘటనలు ఏది కూడా జరగకుండా ఉండే విధంగా అధికారులు అందరూ కూడా మరి అప్రమత్తంగానే ఉన్నారు. అంతేకాకుండా గత 2 సంవత్సరాలు కూడా ఈ కరోనా వలన మరి ప్రజలు ఎవరూ కూడా మరి సరిగ్గా దర్శనాలు కూడా చేసుకోవడం జరగలేదు. ఇప్పుడు కరోనా కొంచెం తగ్గినప్పటికీ కూడా అందరూ కూడా కరోనా నిబంధనలకి లోబడే దర్శనాలు చేసుకొని మరి స్నానం ఆచరించిన తర్వాత ఎవరికాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా మనము ఇంట్లో ఉండి కూడా పూజలు చేసుకోమని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా అధికారులతో మాట్లాడి, మళ్ళీ మా ఆఫీస్లో కూడా మిగతా 5 టెంపుల్స్ కూడా ఉన్నాయి, మెయిన్ టెంపుల్స్, వాళ్ళ యొక్క అధికారులతో కూడా రివ్యూ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు, మళ్ళీ దాతలు కూడా ముందరికి వచ్చి ప్రసాదాలు కూడా అందిస్తారు. కాబట్టి ఇవన్నీ ఏర్పాట్లు కూడా సక్రమంగా జరిగే విధంగా కార్యాచరణ తీసుకుంటాం. మనకి మార్చి 1వ తారీఖుని రాబోతున్న మహాశివరాత్రి పర్వదిన పురస్కరించుకుని ఈరోజు ఎంపీ గారు, మేము, అలాగే మున్సిపల్ అధికారులు
ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి స్నానఘట్టాలు అలాగే టెంపుల్స్లో ఒక పర్యవేక్షణ చేసి ఎవరైనా భక్తులకి కానీ ఎవరికి అసౌకర్యం జరగకుండా ముందుగా స్నానఘట్టాల్లో మనం చూసుకుంటే గోదావరిలో మనం తెల్లవారుజాము 3 నుంచి ఇక్కడ భక్తులు వచ్చి మన నల్లము జిల్లా నుంచి ఎక్కడి నుంచి కూడా వచ్చి వేలాది మంది వస్తున్న సందర్భంగా వాళ్ళకి స్నానాలకి ప్రైవేట్గా ఉండడం కోసం షవర్లు ఏర్పాటు చేసి అలాగే లోతు అది లేకుండా కూడా తెప్పకుండా ముందుగా బోట్లు ఏర్పాటు చేసి నావలు దాన్ని దాక్కుండా అలాగే సిబ్బందిని పెట్టేసి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి రాజమండ్రి అనగానే అందరూ పవిత్రమైన గోదావరి స్నానం ఆచరించి తర్వాత దేవుని దర్శించుకొని అలాగ పొద్దున్న సాయంత్రం వరకు రాజమండ్రిలో ఉంటూ భక్తులందరూ ఆనందంగా ఉంటారు. మనం చూస్తున్నాం గత కొన్నాళ్ళుగా కరోనాతో వచ్చి దేవుని యొక్క దర్శనాలు సరిగ్గా లేకపోతే మళ్ళీ కరోనా తగ్గుతుంది. సో దీన్ని పరిష్కరించుకొని మళ్ళీ ప్రభుత్వం అందరూ ముందుకు వచ్చి దీన్ని మళ్ళీ బాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే కరోనా మొత్తం పోలేదు. సో అందరూ కూడా దాన్ని గమనించి అందరూ కూడా శానిటైజేషన్ అది పాటిస్తూ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. రేపు చూస్తారు ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్ లో కాదు, ఈ బ్యారికేడింగ్ ఏం పెడుతున్నారు? నావలే పెడుతున్నారా? ఓకే, వద్దు వద్దు డ్రెస్ చేంజింగ్ రూమ్ చెప్తాను. ప్రతి శివరాత్రికి నావలు పెడతారండి, అడ్డంగా నావలు పెడతారు. వాటికి కర్రలు ఉండి దాని మీద ఇలా ఉంటారండి, జాలర్లు ఉంటారు అనమాట, గజ ఎదగాలు ఉంటారండి. నల్ల జాన్లు ఎట్టుకొస్తుంది ఇంకా అక్కడే అండి, అదే అంటే నా మధ్యలోదండి. చింతలమ్మ ఘాట్ దాటిన తర్వాత అది బ్రౌన్ కలర్ కనబడుతుందండి, అక్కడ నల్లగా. వీళ్ళు ఎక్కడి నుంచి తీస్తారండి ఇసుక? నీటిలోదండి, మామూలుగా గాగర్లో తీసేస్తున్నారు. అన్నయ్యకి వచ్చింది టెండర్, రామచంద్రకి వచ్చింది. ఏంటి ఇసుక టెండర్? ఇసుక టెండర్ అంటే ఎట్లాగా? అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేయడానికి ఎక్కడ ఈ యూనిట్లో యూనిట్లో పిలిచారండి టెండర్. అది ఆన్లైన్లో పడవల్లో తీసుకొచ్చేస్తున్నాం. మొత్తం ఇక్కడ 3 ఘాట్లు ఉన్నాయి. అదొకటి చింతలమ్మ ఘాట్, ఒకటి లక్ష్మీ గణపతి ఘాట్. ఏంటి ఓన్లీ శివరాత్రి టైం? శివరాత్రి బురద కింద చిన్నపిల్లల వాళ్ళు వస్తారు కదండి గమ్మున ప్లాట్ఫామ్లో. అవి లోపల కొంచెం బురద కింద అంటే ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేస్తున్నారు? ఏమండి స్నానఘట్టాల్లోనే సార్, ఓన్లీ స్నానఘట్టాలు. మనం ఎక్కడైతే స్నానం చేయడానికి స్నానఘట్టం, ఇంకా అది లక్ష్మీ గణపతి. ఇంకోటేమో దుర్గా ఘాట్. ఇప్పుడు ఎక్కడ దాకా మనము పడవలు పెడుతున్నామండి? ఇప్పుడు అక్కడ దాకా ఉంటుందా? ఇంటికి వెళ్ళి సార్, నమస్కారం సార్, ఏ సార్ ఇంటికి వెళ్ళి నుంచి ఇంత పడవ అంటే ఇప్పుడు ఉన్న పడవ సార్ అవతలగా అంటే జనాలు దాటి పడవలు దాటి వెళ్ళకూడదండి. అక్కడ దాకా ఉంటుంది. స్విమ్మర్స్ ఉంటారు పడవల్లో, ప్రతి పడవలో స్విమ్మర్స్ ఉంటారండి. ఎంతమందిని పెడుతున్నారు ఘాట్లో స్విమ్మర్స్ ని? ఒక పడవకు స్విమ్మర్స్ ఉంటారు, ఒకరు ఉంటారు. ఇప్పుడు ఈ ఘాట్లో 2 ఉంటారా? 60 పడవలు ఉంటారు సార్. బోట్లో 4 ఉంటారు సార్ స్విమ్మర్స్. మొత్తం నలుగురు ఉంటారు, నేను వెళ్తాను కదా. అలా కాదండి, పడవలో ఒకరు ఉంటారండి. ఏమో 4 ఉంటారు. ఫొటోస్ చూపించిన లాస్ట్ ఇయర్ అవునండి, మీకు వేసి ఉంటారు. అలాగా మీరు ఇంపార్టెంట్ చూసుకోండి స్విమ్మర్స్ ని, ఎందుకంటే ఒక రోజుకే కదా మనకి. ఏంటి 4 ఉంటారు సార్ స్విమ్మర్స్. ఒకరే ఉంటారు. లైట్స్ వెళ్తున్నాయి కదా, లైట్స్ నాకు వచ్చండి. మీ అంకల్ ఆల్రెడీ నన్ను మధ్యలో వదిలేసి తీసుకుంటూ వచ్చేస్తా. ఉంటారు 4 సార్. రండి సార్. స్నానాలు గదులండి, డ్రెస్ చేంజ్ చేసి అడుగుతున్నా. మీరు వచ్చి చూసారా? వచ్చామండి, మేము పొద్దున్న చూసామండి. చూసారా? అది కూడా బాగానే ఉన్నాయండి.
ఇవి మామూలుగా టెంపరీగా రేపు ఏంటి బాత్రూమ్ బాత్రూమ్ అవి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బాత్రూమ్లు కాదు, డ్రెస్ చేంజ్ చేసుకునేవి. ఇవి శివరాత్రి కొరకే మనకి టెంపరీగా కట్టినవండి. ఇంకా శుభ్రం చేస్తున్నారండి మొత్తం అంతా కూడా. ఒకటేనా? ఇది ఒకటే. ఇది 3 భాగాలు సార్, మొత్తం 6 పెట్టాం సార్. ఇలా బ్యారికేడింగ్ చేస్తారా లేకపోతే అంతా ఒకటేనా? 3 భాగాలు ఇక్కడ ఉంటే మరి ఓపెనింగ్ ఏది? ఓపెనింగ్ ఇది వరకు ఆ చివరి ఉండేవి సార్, కానీ అంత ముందుకు వెళ్ళడం లేదని ఈసారి కొంచెం మధ్యలో అది కూడా వస్తాయి. రేపటికల్లా క్లీనింగ్ అయిపోతుందండి ఏఈ గారు? రేపటికల్లా క్లీనింగ్ అయిపోతుందా? అంటే తెల్లవారుజామున వచ్చేస్తారేమో కదా? 12 గంటలకు వచ్చేస్తారండి. 12 దాటిన తర్వాత చేస్తారండి స్నానం. 12 గంటలకు అభిషేకం మొదలైపోతుందండి. ఫస్ట్ అభిషేకం మనకి 12 దాటాక మొదలైపోతుందండి. మామూలు టైంలో లైటింగ్ పెట్టుకుంటారు. అది 12 దాటే కన్నా లైటింగ్ బాగుంటుంది. 12 లైటింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ 4 రోజులు లైటింగ్ బాగుంటుంది. తర్వాత అయితే ఒక లైటింగ్ ఎస్సీ గారు పోల్ ఒకటి షార్ట్ సర్క్యూట్ అయిపోతుందండి. ఎన్నైతే పోల్స్ ఉన్నాయి అన్ని ఎలిగేటట్టు పెట్టుకోండి. ఒకటే లైట్ వెలుగుతుందంట. అంటే మనకి శివరాత్రి టైంలో లైట్ మొత్తం ఇంకా అది పర్మనెంట్ షార్ట్ అవుతుంది అన్నారు కదా నాగరాజు గారు, అక్కడ ఒకటి అదొకటి చెప్పండి. సులభాగంతో ఒకటి వీక్ అండి. 2 రోజులు బాగుంటున్నాయి, తర్వాత చూసేస్తున్నారు. ఎక్కడ ఉంది సులభంగా? ఈ పక్కన ఉంది సార్. పైన ఒకటి ఉందండి, పైన ఒకటి అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళే మెయింటెనెన్సా? మేడం ఏమా కదా అది కూడా బాగుంటలేదండి. మీరు ఒకసారి అట్లా కాదు, మీరు శానిటేషన్ మీరు ఇన్ఛార్జ్ కాబట్టి శానిటైజర్ ఒకటి మీరు అది ఎక్స్క్యూజ్ చెప్పారు ఆ బండ్ల గురించి. సరే అది 1 month లో ముందర ఈ సులభ్ కాంప్లెక్స్ లో సులభ్ బోల్డ్ మెయింటైన్ చేసినప్పుడు చాలా బాగుండేది. మరి అది చేయట్లేదు కదా. మరి చేయనప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి మీరు ప్రెషర్ పెట్టండి, చెయ్యాలి, లేకపోతే క్యాన్సిల్ చేస్తామో లేకపోతే ఫైన్ వేస్తామో ఏదో ఒకటి పెట్టించండి. షార్ట్ సర్క్యూట్ కూడా అవుతుందంటే ఒకసారి చూడండి ఎక్కడ ఏంటనేది. ఫస్ట్ మీరు ఓపెనింగ్ కావాలి సెట్ అది. ఫస్ట్ మీరు అప్పుడు ఓపెనింగ్ వస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మళ్ళీ పర్యటన వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. ఏది అదే పై సెట్ మేము కట్టామండి పురోహితులదండి. అప్పుడు మీరు ఓకే చేశారు కదా, మున్సిపల్ ఆఫీసులో ఫోన్ చేసి దాన్ని మీరు కట్టుకోండి అని చెప్పి అన్నారు. అదే అది అప్పుడు కట్టుకున్నారా? మీరు కట్టుకున్నారు? మేమే కట్టామండి. పురోహితులు అంటారు. అప్పుడు మీరు అంతా వచ్చారు కదా ఒకసారి. ఆఫీస్కి వచ్చారండి, మీరు వస్తారని కూడా మరి అది పెట్టుంటే నేను ఇప్పుడే చేసేద్దాం కదా ఓపెనింగ్. మరి ఉంది అని అనుకుంటా. ఓ రోజు పెట్టండి, అది ఓపెన్ చేయించాలి అట్లా. షవర్స్ అండి. మీది ఏ డిపార్ట్మెంట్ అండి? మున్సిపల్ కార్పొరేషన్. షవర్స్ ఎక్కడ పెట్టారు? అక్కడ ఒకటేనా? ఇక్కడ కూడా ఒకటి పెట్టవలసింది కదా. ఇప్పుడు ఇవి సరిపోతున్నాయి అన్నారు సార్ ఇన్స్పెక్షన్. అంటే ఇంకా గాడ్స్ ఉన్నాయి సార్, చింతల గట్ల కూడా పెట్టాం సార్ అటువంటి. అంటే షవర్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుని వెళ్తారా? అక్కడ కూడా ఖాళీగానే ఉంటుంది. అక్కడ ఒకటి పెడుతున్నాం సార్. శివరాత్రికి కింద పూజ చేస్తారు, రాములందరికీ చేస్తారు కాబట్టి ఇది ఓపెన్ లేదని పెడతారు. లేదు అడుగుతున్నారండి అక్కడ పొద్దున్న నుంచి మెట్లన్నీ అడిగారు సార్. బాత్రూమ్స్ అవన్నీ చూసా ఆ రోజు. మొత్తం ఎంపీ గారు మొత్తం కంప్లైంట్ ఇచ్చేస్తాను నేను. నాన్నగారు అన్నాను, కొందరు పేరు నాన్నగారు అన్నాను. ఓహో, పెద్దనాన్నగారు పేరు మీరండి సత్యనారాయణ చేపలు సార్. సరిపోట తీస్తారండి రాజు అమ్మ మీరేంటి మీడియా పాయింట్ లో ఎవరున్నారు? అది ఎలా కనిపిస్తారా? ఎంతమంది ఉన్నారు? లేడీస్ ఉన్నారు పక్కన. ఆగరా నువ్వు ఎలా నుంచో, ఎలా నుంచో ఇంకెలా జరిగిందన్న
మీరు ఎలా వచ్చారు? మీరు ఎందుకు మళ్ళీ యూత్ రాదు? స్టేటస్ ఏంటి, ఎలా ఉంది? శివదా మా ఆటి కుర్రోళ్ళండి, వాలంటీర్లు అటు కదా. వాలంటీర్ కాదండి, మామూలు కుర్రాళ్ళు. వాళ్ళు వాలంటీర్, మీరు కొంతమంది వాలంటీర్ అండి. అమ్మారండి కూర్చోండి సార్, అక్కడ కూర్చోండి, మీరు దిగిపోకండి. రండమ్మా ఒకసారి మాట్లాడేమో, రండి కూర్చో. చెట్టు కాదా ఎండకి రాదేమో, ఎండకి రాదేమో. కూర్చో ఇక్కడ జరగమ్మా. అదే టైం ఎప్పుడు చేద్దాం సార్? పల్స్ పోలియో ఒకసారి అదే ఏ టైం అందరికి బానే ఉంది కదా. నేను ఒకసారి డాక్టర్తో కూడా మాట్లాడతాను. మార్నింగ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఒకసారి నుంచండి, సన్న పడిపోతుంది. మాకు సెల్ఫీ ఎవరా? సెల్ఫీలో పట్టరు, ఫుల్ ఫోటో దిగుతాం సార్. ఫోటో తీయాలి. ఆ సార్ మాకు ఎంకరేజ్ చేస్తారు. మీరేటండి ఫేస్బుక్ లో ఎందుకు ఎక్కించుకుంటాం? కొంచెం వెనక్కి వెళ్ళు, కెమెరా పట్టదు. కిషోర్ గారు అలాగే సార్ అలా వండిపెట్టే కదా ఇన్ని సార్లు అంటున్నారు. సన్నగుంటూ అంటారా? అందరూ లాంగ్ ఉండడం వల్ల ఒక గుర్తింపు. మర్చిపోవట్లేదు. మళ్ళీ ఇప్పుడు బొర్రెలు దండాలంటే భయపడతారు అందరూ. ఈ పక్ష బాగా ఎటు తగిలింది, ఇటు తగిలిందా, ఇటు కదిలిందా? అంటే సార్ ఒక అతనికి జాగ్రత్త, టాబ్లెట్స్ వేసుకున్నారు. అక్కడ ఆఫీస్ దగ్గర వచ్చారంట అదండి త్వరగా. రోడ్డు తీసుకున్నాడు అంటే బయట నుంచి దొరుకుతుంది సార్ ముప్పై కాలనీలో. రేపు మార్నింగ్ పెట్టేసేయండి, మండే పెట్టేసేయండి. మండే ఒకసారి మొత్తం అన్ని ఒకసారి విజిట్ చేసేస్తాం. వెళ్ళిపోతారా? సరే, రేపు